నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాల కళ్యాణి బ్లాగ్. ఈరోజు పెరుగు చారు తయారు చేస్తున్నాను. శనగపిండి ఉండలతో పెరుగు చారు. శనగపిండి తీసుకొని కారము, ఉప్పు, సోడా వేసుకొని కలుపుకోవాలి. జారుడు పిండిలాగా కలుపుకున్న తర్వాత నూనె పోసుకొని కడాయిలో ఇలా ఉండలు చిన్న చిన్నగా వేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకుంటేనే మంచిగా ఉంటాయి. చారులో వేసినప్పుడు కొంచెం పొంగుతాయి అవి, అందుకే చిన్నగా వేస్తున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 2-3 పచ్చిమిరపకాయలు మరియు బియ్యం పిండి 2 టేబుల్ స్పూను, పెరుగు మనకి తగినంత తీసుకోవాలి. పెరుగు డైరెక్ట్గా వేస్తే పలిగిపోతుంది కాబట్టి ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలి. ఇలాగా ఉండలు అయితే రెడీ చేసుకోవాలి. అన్ని పిండితో అన్ని ఉండలు ఇలాగే రెడీ చేసుకోవాలి. మనము మిక్సీ వేసేసుకోవాలి. ఇలాగా పెరుగు అయితే వాటర్ పోసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని దొరగా వేయించుకోవాలి. ఎండాకాలము ఈ చారు చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. చారు కూడా అంటారు మన తెలంగాణలో. ఇలా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పెరుగు అందులో పోసుకోవాలి. పోసుకున్నాక ధనియా, జీలకర్ర పొడి అందులో వేసేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తుంది ఆ పౌడర్ వేయడం వల్ల. వేసినాక చారుని మంచిగా మసిలించుకోవాలి. ఇలా మసిలేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని తర్వాత మంచిగా మసిలించుకోవాలి. మసిలేటప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండలు అందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక 5 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసేసుకోవాలి. అలా ఉండలు చేసి పెట్టుకుంటే మనకి తినేటప్పుడు అంచుకు పెట్టుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇలా చారు అయితే రెడీ అయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.